ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం చిత్తూరు దగ్గరలో ఉన్నటువంటి విలేజ్ ఏంటండి ఇది? చిన్నగొట్టగల్ దగ్గర తిప్పిరెడ్డి గారిపల్లి. తిప్పిరెడ్డి గారిపల్లి అనే విలేజ్‌లో ఉన్నాం. ఈయనొచ్చేసి బాలకృష్ణ గారు. ఇక్కడ నూతన గృహానికి సంబంధించిన వీడియో ఆల్రెడీ మనం నిన్న రిలీజ్ చేసాం. ఆ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా ఇంటి ఓనర్ ఈయనే. ఈయన కూడా వాస్తుపరమైనటువంటి ఇబ్బందులు చాలా పడి, ఈయన కూడా చాలా రీసెర్చ్ చేసి, చాలా వరకు తెలుసుకొని ఆయనంతట ఆయన దగ్గరుండి బిల్డింగ్ అయితే కన్‌స్ట్రక్షన్ చేసుకున్నారు. ఎవరైతే ఈ వాస్తుపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో వారు ఖచ్చితంగా వాస్తు గురించి చాలా వరకు మా దాకా రానవసరం లేకుండానే వాళ్ళంతట వాళ్ళే కూడా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి కూడా నంబర్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది. అదేవిధంగా డౌట్స్ కూడా ఉంటూ ఉంటాయి. ఇలా డౌట్స్ ఏవైనా ఉన్నాయేమో ఒకసారి వెరిఫికేషన్ కోసం, అంటే బిల్డింగ్ ప్లాన్ అయితే మనం ఇవ్వలేదు. వేరే వాళ్ళ దగ్గర ఎక్కడో తీసుకున్నారు కానీ ఫాలోఅప్ అయితే మనమే చేసాం. ఒకసారి వెరిఫికేషన్ చేసినట్లు ఉంటుంది కదా అని చెప్పేసి పిలిపించారు. నేనైతే వెరిఫై చేశాను. ఏదో 2 చిన్న ప్రాబ్లమ్స్ అయితే కనిపించినాయి. మేజర్ అయితే కాదు. అవి ఆల్రెడీ మీకు వీడియోలో కూడా చెప్పాను కదా! ఒకసారి బాలకృష్ణ గారిని అడిగి ఆయనకు సంబంధించిన అనుభవాలు గాని, లేదంటే ఏదైనా సందేహాలుంటే అవి గాని నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. బాలకృష్ణ గారు నమస్కారం అండి. నమస్కారం. ఒకసారి మీ అనుభవాలు ఏమన్నా ఉంటే చెప్పండి. అంటే ప్రేక్షకులు కూడా దీని మీద అవగాహన కోసం గాని, నమ్మకం కోసం గాని. నమస్కారం అండి శ్రీవాస్తు ప్రేక్షకులకి. మాది తిరుపతి దగ్గర చిన్నగొట్టగల్, నియర్ బై తిరుపతి. తిరుపతి నుంచి 40 కిలోమీటర్స్ ఉంటుంది. యాక్చువల్గా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైదరాబాద్లో వర్క్ చేస్తుంటాను. ప్రజెంట్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. యాక్చువల్గా అయితే నేను వాస్తు అయితే ఇవన్నీ నమ్మను. నేను కూడా వాస్తు అనేది ఏమి లేదు, ఇదంతా నేను నమ్మను, ఎంత ఏం లేదని. కానీ నాకు వచ్చేసి 2 ఇన్సిడెంట్స్ జరిగాయి. ఒకసారి మా డాడీ చనిపోయాడంటే అప్పుడు కరోనా, అంటే సరేలే కరోనా అనుకొని సరే లైట్ తీసుకున్నాను నేను కూడా, ఏముండదులే అని. వేరే వాళ్ళు చూపిస్తే కూడా కరోనా, అంటే వేరే పెద్ద పెద్ద సిద్ధాంతులకి అందరికీ చూపిస్తే కూడా జస్ట్ ఏముందిలే, ఈ కరోనా కదా అందరికీ వచ్చింది, మీకు ఎవరికే వచ్చింది అన్నట్టుగా చెప్పారు. వాస్తు ఏం ప్రాబ్లం లేదు అని చెప్పారు. మళ్ళీ 1 ఇయర్ తర్వాత జస్ట్ మళ్ళీ మా బ్రదరు అసలు ఏ ప్రాబ్లం లేదు, ఉన్నట్టు సడన్ హార్ట్ అటాక్. అసలు ఏమైందో నాకు మైండ్ వర్క్ అవ్వట్లా, ఎందుకు ఇట్లా జరుగుతుంది అని. అప్పుడు నేను రీసెర్చ్ స్టార్ట్ చేశాను. అంటే అంతకుముందే నేను ఆల్రెడీ మొత్తం అందరికీ చూపించేశాను. అంటే వాస్తువులు అంటే ఎక్కడ ఉండేవాళ్ళు అంతా చూపించేసి, ఎవరు అడిగినా ఏం ప్రాబ్లం లేదు, అంతా బాగుంది. నాకు ఇంకా పిచ్చి పట్టిపోయి ఇంకా ఎందుకు జరుగుతుందని నేను జస్ట్ ఈ యూట్యూబ్లో సెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. ఎందుకు అంటే వాస్తు అనేది నిజంగా ఉందా అని. అప్పుడు చేస్తే మొత్తం నాకేమైతే ఇన్సిడెంట్ జరిగాయో మొత్తం దానికి ఇప్పుడు నైరుతి లోపం. యాక్చువల్గా అయితే మా ఇంటికి నైరుతి లోపం పక్కా ఉంది. ఆ నైరుతి లోపం వల్ల అకాల మృత్యులు జరుగుతాయని దాంట్లో ఆ లోపానికి సంబంధించింది అది ఉంది. సో అప్పటికప్పుడు నేను రియలైజ్ అయ్యి ఆ ఇల్లు వద్దనుకొని ఆ ఇంట్లో ఉంటూనే దానికి సమ్ రెమెడీస్ చేసుకొని పక్కన ఇంకో హౌస్, అంటే ఇప్పుడు ఈ హౌస్ ఎలా కట్టానంటే ఈచ్ అండ్ ఎవ్రీ పిన్ టు పిన్ వాస్తు చూసుకున్నా. అంటే ఎక్కడెక్కడ కానీ ఇప్పుడు దానికి ఈ శ్రీవాస్తు అశోక్ రెడ్డి గారు కూడా నాకు చాలా హెల్ప్ చేశాడు. అంటే ఫోన్లో కాంటాక్ట్ అయినప్పుడు కానీ ఎప్పుడు కానీ విసుకోకుండా A to Z ఎవ్రీ ప్లాన్ అయితే ఇక్కడ తీసుకోలేదు. కానీ జస్ట్ నేను వేరే ఇంజనీర్ దగ్గర ప్లాన్ వేయించి ఆల్మోస్ట్ నాకు కూడా తెలుసు, అంటే ఎక్కడెక్కడ ఏమి, ఎక్కడ పెట్టాలా ఏమి, మెయిన్ డోర్ టు మొత్తం క్లియరెన్స్ కానీ మొత్తం ఆల్మోస్ట్ తెలుసు. కానీ అన్ని అశోక్ రెడ్డి గారు సజెషన్స్తో మొత్తం చేసి అదే ఈరోజు పిలిపించాను. చాలా బాగుంది అన్నీ చెప్పాడు. జస్ట్ సింపుల్, అదే చిన్న ఉన్నాయి అవి చేసుకోండి అని చెప్పారు. అదే మీరు కూడా ఎవరు ఇలాంటి వాస్తు ఖచ్చితంగా నమ్మాలి. నేను కూడా అయితే ఈ వాస్తులు ఇవన్నీ నమ్మలా. ఫస్ట్ ఎవరికైనా సరే ఫస్ట్ ఇన్సిడెంట్ జరగడం వల్ల అలాంటి దానివల్ల నేను నమ్మాల్సి వచ్చింది. ఇన్సిడెంట్ ఎవరికైనా అంత ఇన్సిడెంట్ జరిగితే నమ్ముతారు. అలాగే నేను కూడా ఇప్పుడు నమ్మాను. ఇప్పుడైతే ఆల్రెడీ జాయిన్ అయ్యి 1 month అయింది. ప్రాబ్లమ్స్ అయితే లేదు, బాగుంది. ఇప్పుడు సార్ చెప్పారు. ఇంకొకటి విషయం ఏంటంటే, నేను ఆ పాత ఇల్లు అయితే చూపించట్లేదు. అక్కడ నైరుతి లోపం అనేది ఎలా జరిగిందంటే,
దక్షిణం మొత్తం కూడా వీధికి ఎక్స్పోజ్ అయ్యిందండి. అంటే వీధి చూపు డైరెక్ట్‌గా లేదు గానీ వీధి అంతా ఎక్స్పోజ్ అయ్యింది. ప్లస్ దానికి కాంపౌండ్ వాల్ లేకుండా హద్దు మీద ఉంది బిల్డింగ్ మొత్తం. ఇక్కడ వీళ్ళ నాన్నగారు ఎక్స్‌పైర్ అవ్వడం గానీ, వీళ్ళ తమ్ముడు ఎక్స్‌పైర్ అవ్వడం గానీ, ఇలాంటి ప్రాణం మీదకొచ్చే ఇన్సిడెంట్స్ జరిగినాయి. ప్రాణం మీదకు రావడం అంటే ఇన్సిడెంట్ జరిగింది. కాబట్టి నైరుతి వీధి పోటున్నా, నైరుతి తెగినా, నైరుతి లోపం ఉన్నా, నైరుతిలో గోతులున్నా కూడా ప్రాణాల మీదకు వస్తదని మనం అనేక వీడియోల్లో కూడా చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ఎవరైనా సరే నైరుతిలో దోషం ఉందంటే ఇమ్మీడియేట్‌గా రెక్టిఫై చేసుకోవడం, వీలైనంత తొందరగా రెక్టిఫై చేసుకోవడం మంచిది. ఇంకొకటి రిజల్ట్ కొంచెం లేట్ అవుతది అక్కడ వాళ్ళ పరిస్థితిని బట్టి. ఏంటంటే అది 2 ఇయర్స్ పట్టొచ్చు, 3 ఇయర్స్ పట్టొచ్చు. రిజల్ట్ అయితే పక్కా వస్తది. లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే దశ బాగున్నంత సేపు దిశ బాగానే ఉంటదని కూడా మనం చాలా వీడియోలో చెప్పుకున్నాం. ఒకటి మన జాతకంలో దశ నడుస్తుందనుకోండి, మహర్దశ గానీ, అంతర్దశ కానీ ఆటిలికి సంబంధించిన గ్రహాల పొజిషన్స్ బాగున్నప్పుడు ఏంటంటే కొంచెం లేట్ అవుతది తప్పితే పక్కా రిజల్ట్ వస్తది. అప్పుడు మనకు దిశ బాలేదు అంటే ఇల్లు బాలేనప్పుడు కొంచెం యోగిస్తది. మనకి జాతకం ఆపుతా ఉంటది. అంటే రిజల్ట్ ప్రభావాన్ని కొంచెం తగ్గేస్తది. ఎప్పుడైతే మన జాతకం కూడా ఫెయిల్ అవుతుందో అంటే గ్రహాలు బాలేని టైం మహర్దశ, అంతర్దశలో, సూక్ష్మ దశలో ఇవన్నీ యోగించిన టైం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు బరస్ట్ అవుతది. అర్థమవుతుంది కదండీ! ఇంటికి సంబంధించిన రిజల్ట్ మన ఆ ఇంట్లో వెళ్ళిన వెంటనే స్టార్ట్ అవుతది. 3 మంత్స్ లోపులోనే స్టార్ట్ అవుతది. కాకపోతే అది మన దశ బాగున్నంత సేపు కొంతమంది అంటూ ఉంటారు, మా ఇల్లు దోషాలతోనే ఉంది, పర్వాలేదు కదా, బాగానే నడుస్తుంది కదా అని అనుకుంటూ ఉంటారు. కొంచెం లేట్ అవుతది తప్పితే రిజల్ట్ అయితే పక్కా వస్తది. కాబట్టి 99% కుదిరినంత మట్టికి వాస్తు ప్రకారమే ఇల్లు నిర్మించుకోండి. అలాంటి ఇంట్లో మాత్రమే నివాసం చేయండి. అలాంటప్పుడు మాత్రమే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా వస్తాయని తెలియజేస్తూ నేను మీ అశోక్ రెడ్డి, వాస్తు కన్సల్టెంట్. ధన్యవాదాలు.